హాయ్ హలో గాయ్స్, ఈరోజైతే మనం పాల సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి 1/2 లీటర్ చిక్కటి పాలను వేసుకోవాలి. అదే నెయ్యిలోకి పాలు పోసుకోవడం వల్ల స్వీట్ చాలా బాగుంటుంది. ఇలా 1/2 లీటర్ పాలను వేసుకున్న తర్వాత నెయ్యిలో పాలు బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పాలు బాగా మరిగించుకోవాలి. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పుని కట్ చేసుకుని ముక్కలుగా పెట్టుకోవాలి. పాలు మరిగాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పాలు ఇలా మరిగిన తర్వాత పాల సేమ్యాలను 7-8 పాల సేమియా ప్యాకెట్లను అయితే వేసుకోవాలి. సేమియా పుల్లలు కాదు, పాల సేమియాలు. ఇవి షాప్లో దొరుకుతాయి. ఇవి బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల స్వీట్ చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా 3 యాలకులను దంచుకుని వేసేసుకోవాలి. యాలకులు కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో షుగర్ కూడా వేసేసుకోవాలి. షుగర్ బాగా కరిగే వరకు కలుపుకోవాలి. లాస్ట్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పులను అవి వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా చిక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి. స్వీట్ రెడీ.